బయట నుంచి చూసే వాళ్ళకి అతను చాలా నిజాయితీగా నిజం మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అంత చక్కగా నటిస్తున్నాడు. అతని మాటలు నమ్మి నువ్విప్పుడు జైలుకు వెళ్ళి కలవాలనుకుంటున్నావు. ఇంతకంటే సిల్లీ థింగ్ వేరే ఏది ఉండదక్కా. మాట్లాడవేంటక్కా? అతనితో తెగదెంపులు చేసుకోవడానికి విడాకుల నోటీస్ కూడా ప్రిపేర్ చేసి పిటిషన్ దాఫీ చేయబోతున్నాం. ఇంకా నువ్వు అతన్ని వెళ్లి కలవడం గురించి అతని గురించి ఆలోచిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదక్కా. లేదు మధు, ఒక్కసారి వెళ్ళి కలిసి మాట్లాడొస్తే నాకు మనసులో ఉన్న భారం దిగిపోతుంది. అక్కా, తప్పు చేసేవాడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు. ఏదో ఒక రకంగా అవతల వాళ్ళని బోల్తా కొట్టించాలని, ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇవన్నీ నువ్వు నమ్మి వెళ్ళావంటే అంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదు. దయచేసి అర్థం చేసుకోక్క. నేనిప్పుడు వెళ్ళాలి అంటుంది. ప్రణయ్ వాళ్ళమ్మ చెప్పిన మాటలు నమ్ము, అతన్ని నమ్మో కాదు మధు.